హలో గైస్, మనకి ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతుంది కదా. సో దాంట్లో చూసుకుంటే మనకి ఫస్ట్ టెస్ట్ ఈ రోజుతో కంప్లీట్ అవబోతోంది. మరి ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే రిషబ్ పంత్ ఏకంగా 2 సెంచరీలు కొట్టాడు. మరి 2 సెంచరీలు కొట్టిన తర్వాత మీ అందరికి ఒక డౌట్ అరైజ్ అయి ఉండాలి. అదేంది, అరే మరి ఇక్కడ చూసుకుంటే రిషబ్ పంత్ 2 సెంచరీలు కొట్టాడు, మరి రిషబ్ పంతే టాపా ఇంగ్లాండ్ మీద సెంచరీలు కొట్టినాడు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే దాని గురించే మాట్లాడదాం. అయితే ఇప్పటి వరకు మన ఇండియన్ టీం తరపున చూసుకుంటే ఇంగ్లాండ్ అడ్డ మీద అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే సో ఆ లిస్ట్లో ఫస్ట్ మనకి కనిపించేది రాహుల్ ద్రావిడ్ అనమాట. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఇప్పటి వరకు చూసుకుంటే ఇంగ్లాండ్ మీద ఏకంగా 6 సెంచరీస్ కొట్టాడు. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మీకు మనోడే రిషబ్ పంత్ ఏకంగా 4 సెంచరీలు కొట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. సో అతని తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా అంటే మనకి సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్ గడ్డ మీద ఏకంగా 4 సెంచరీలు వేశాడు. సో దాని తర్వాత చూసుకుంటే దిలీప్ వెంగసర్కర్ అతను కూడా ఇప్పటి వరకు ఇంగ్లాండ్ మీద 4 సెంచరీలు చేయడం జరిగింది. సో అయితే మరి టాప్ 4 లిస్టులో అయితే ఈ నలుగురు ఉన్నారనమాట. సో మరి వీళ్ళని బ్రేక్ చేసే ఛాన్స్ మరి ఎవరికన్నా ఉందా ప్రజెంట్ క్రికెట్లో? మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి.